వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపించు. క్షమించండి, నేను డబ్బు కోసం మిమ్మల్ని కాపాడలేదు. ఆపదలో ఉన్న వారిని కాపాడటం కనీస మానవతరం. అదే నేను చేశాను. నాన్ సెన్స్. ఇంటికి తీసుకొచ్చావు కదా అని భక్షిస్తే ఇవ్వబోతే ఇంత నిక్క. తిండికి టికానా లేదు కానీ పొగరుబోత్తనానికి ఏం తక్కువ లేదు. ఈడియట్. ఏమండి పొద్దున లేచి నీ మొహం చూసా. శంకర్, అసలు ఏం జరిగింది? ఏం లేదమ్మా, కారు ఎక్కబోతూ కాలు జారి. ఎందుకు బాబు నా దగ్గర దాచిపెడతావు? మా ఆయన సంగతి నాకు తెలియదా? చెయ్యరాని పనులు చేస్తూ నా గుండెల్లో చిచ్చు పెడుతున్నారు. నేను కూడా మీ ఆయన్ని కాపాడాలని కాపాడలేదమ్మా. రేపు మీ ఇంటికి మా లక్ష్మి కోడలుగా వస్తుంది కదా, అందుకని మీ ఇంటి గౌరవం కాపాడటం కోసం మీ ముఖాన్ని చూసి ఆయన రక్షించాను, కానీ లేకపోతే ఆయన అక్కడే కన్నబిడ్డలా వచ్చి కాపాడు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అబ్బే, నేనేం చేశానమ్మా? ధర్మారావు అన్నయ్య గారు ఎక్కడున్నారో నీకు తెలుసా? చకులతోడి నెయ్యము నితాంతాపూతదయయును తాపసమందార నాకు దయసేయగదే. పెదనాన్న, అత్తయ్య గారు వచ్చారు. రామా. అన్నయ్య. ఏమిటమ్మా ఇది? లేమ్మా. అన్నయ్య, మిమ్మల్ని ఎవరు మార్చగలరు? అయ్యా, మీ మనసు నొప్పించిన వారికి పుట్టగతులుండవు. మీకు ఈ దురవస్థ కలిగించిన మా వారి తరఫున క్షమించమని వేడుకుంటున్నాను. లేదమ్మా, నీ భర్త మీద నాకే కోపము లేదు. ఎవరి బ్రతుకులు ఎలా జరగాల్సింది నిర్ణయించేది ఆ భగవంతుడైనప్పుడు ఎవరిని ఎవరూ నిందించాల్సిన అవసరం లేదమ్మా. పోనీ లక్ష్మినైనా నా దగ్గర ఉంచుకుందామంటే నీ ఇంట్లో నీకే స్వాతంత్రం లేదని నాకు బాగా తెలుసు. ఇవాళ తీర్చి పంపించావే చూడా, వ్యాపారం మాకు గొప్ప జరిగిందిలే. పెట్టే ఖాళీ 2 రూపాయల. చాలా సంతోషం. అమ్మా, ఈ అమ్మాయే గౌరీ. సిరి సంపదల వల్ల, చదువు సంస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలకి అర్థం అంటూ ఏదైనా ఉంటే ఈ గౌరీ. ఈ గౌరీ ఆశ్రయం మా ఆనంద ఆశ్రమం. అయ్యగారు ఏంటంటే చెప్తుంటాడే, నాకు ఆ డబ్బులుంటాయా, ఇద్దరుంటాయా, ఈ వివరం తెలియదండి. నమస్కారం అమ్మా, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను శంకర్. పని ఏమైనా దొరికిందా శంకర్? ఈ రోజుల్లో పని అంత తేలిక దొరుకుతుందా బాబు గారు? మోసాలు చేస్తే మనీ అయినా దొరుకుతుంది. శంకర్, మా వారిని పెద్ద ఆపద నుంచి కాపాడాం. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. నువ్వెక్కడో పనిచేయడానికి మా ఇంట్లోనే పనిచేయి. మీ ఇంట్లో? అవును బాబు, వారికి నేను ఎలాగైనా నచ్చి చెప్పుకుంటాను. మీ కుటుంబానికి మా వారు చేసిన అపకారానికి ఈ సహాయమైనా నన్ను చెయ్యింది. కాదనకు శంకర్, నాకు మా వారికి కూడా ఎంతో అండగా ఉంటాం. ఎలా చెప్తుంటే కాదనకు నాయన. ఈ కక్షలు పుణ్యాలు కలకాలం ఉండకూడదు బాబు. నేను ఎంతో ఆలోచించి చెప్తున్నా. నా మాట నువ్వు అక్కడే ఉండాలి. సరే. అనపనే ఏడవకుండా సంతోషించమంటారా? సంతోషించాలి. ఎందుకో తెలుసా? దాని ఇంటికి వెళ్తే దాని ఖాతాదారు నీ ముగ్గురిని కొట్టినా కొట్టగలరు. ఏ హోటల్స్ కు కొట్టుకెళ్ళామనుకో నలుగురు చూడడం అల్లరి పాలు కావటం. అందుకని పరువు ప్రతిష్టకు భంగం లేకుండా మర్యాదగా ఇవి నా తంటాలు నేను పడుతున్నాను. మంచి నీకెందుకు గడుపు? సంతోషించాలండి. నీకేమైనా ఎగతాళిగా ఉందే? ఇదిగో చూడు, తిరగని మగాడు లేడు, ఏడాడు ఆడదు లేదు. ఏడ్చుకోపు. మేరీ అమ్మా. ఏమిటి శంకర్? మీ సొంత విషయంలో జోక్యం కల్పించుకుంటున్నందుకు క్షమించండి అమ్మా. ఇప్పుడు అయ్యగారితో పైకి వెళ్తున్నామా? ఎవరమ్మా చెప్పండి అమ్మా. ఏదో బాధలో అమ్మా అని ఏడ్చుకోవటం తప్ప అమ్మా అని పిలుచుకునే అదృష్టానికి నోచుకున్న భాగ్యుడమ్మా. ఆ దేవుడు మీ రూపంలో నా తల్లిని చూపించాడు. మీ బాధల్లో నాకు భాగం ఉందమ్మా. చెప్పండి అమ్మా. ఏం చెప్పమంటావు? కళ్ళెదుట ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నా మనసు రాయి చేసి బతకమని కొందరు ముఖం మీద రాసి ఉంటుంది. దేవుడు పెట్టిన శాపానికి ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు.
దించేసిరా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్. బాయ్ బాయ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. పదమ్మా. దేనికేమన్నా దెయ్యంలా చూస్తుంది. రావమ్మా. డ్రైవర్, యు ఆర్ వెరీ హ్యాండ్సమ్. ఏంటి ఏదమ్మా? తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. నువ్వు సేనా బాగున్నా, ముద్దు వస్తుంది. గౌరీ, ముద్దు కూడా వస్తున్నా. ఇక నీ పనికో ఇందా. డ్రైవర్, ఏమ్మా? ఎక్కడ నీ ఇల్లు? ఇదేం భాష బాబు, కచేర భాష. ఏ గోర్ఖా, స్వామి భక్తికి దేశభక్తికి పేరు మోసిన నీ జాతిలో నువ్వు ఎలా పుట్టావని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఉసి జానేదో సాబ్ గుస్సా కర్తా హై, గుస్సా కర్ రే భాయ్ తుమ్. ఏ మూర్ఖ, ఉప్పు తిన్న ఇంటికి మనం చేసే ఉపకారం ఇదే. మనకు అన్నం పెట్టి ఇంటిని కాపాడాల భయ మన డ్యూటీ. నేనెవరో తెలుసా? మర్యాదగా గేట్ తీస్తావా లేదా? నువ్వెవరైనా సరే ఈ గేటు తీయను. మీ బాస్ రమ్మన్నారు, తీస్తావా లేదా? రమ్మన్నది మా బాస్ గాని మా అమ్మగారు నిన్నేం బొట్టు కాడబెట్టి రమ్మని ఆహ్వానించదే. పదా మర్యాదగా మాట్లాడు. ఓహో, ఎన్నో పచ్చని సంవత్సరాలు తీసుకుని నీకు మర్యాద తెలుసా తల్లి? నీకు కావాల్సిన మర్యాద కదా. లోపల రమ్మా, రామ్మా లోపలికి. చిలక, సీతాకోక చిలుక, మళ్ళీ ఇంటి వైపు గాని ఈ బజార్ వైపు గాని నువ్వు వచ్చావంటే నీ మక్కలు ఎదుగుతాయి. అంబులెన్స్ వస్తుంది, నీ గజిబిచ్చేసేస్తారు. బాబా ఇదిగో ఆఖరిసారిగా చదువుతున్నాను, గేట్ తీస్తావా మీ బాస్ని పిలవమంటావా? అమ్మ బాబాయ్, బాసే తల్లి, నీ దండం పడతాను. నా కడుపు పట్టుకు, నా ఉద్యోగం పట్టి కావాలంటే రామ్మా లోపలికి వెళ్ళి. రామ్మా రామ్మా రామ్మా. నిన్ను నీ సంగతి ఉండు, నీ సంగతి చూస్తాను. मैडम अंदर आइए ना, बास गुस्सा करता है अंदर आइए ना. ఏ విషయరా? నీకోసం ఎంతసేపు ఖర్చు కూర్చోమంటావు? మీ ఇంటికి యజమాని మీరా, మీ డ్రైవరా? ఏమిటి? గేటు దాటి వచ్చామంటే మక్కిలు ఎరుక్కొడతాను, అంబులెన్స్ తెప్పిస్తాను అంటూ ఏదేదో పొగరుగా మాట్లాడాడు మీ డ్రైవర్. నిన్ను కాదు మా డ్రైవర్ను. సరే, మనం రేపు మీట్ అవుదాం. శంకర్, నా కోసం ఒక పిల్ల వచ్చిందా? దాని గేట్ దగ్గర నుంచి పంపించేసావా? పంపించేసా. ఎవరిచ్చాడు నీకు అధికారం? విశ్వాసం గల కుక్కలాగా వాకిట్లో పడడం అంటే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? అవును, విశ్వాసం గల కుక్కను కాబట్టి మీ డబ్బు కోసం తరుముకుంటూ వచ్చిన విష జంతువు మిమ్మల్ని కాటు వేయకుండా కాపాడి. ఇడియట్, ఈ ఇంటికి యజమాని నువ్వా నేనా? ఇక్కడికి ఎవరు రావచ్చో ఎవరు రాకూడదో డిసైడ్ చేయాల్సింది నేను. నేను బాగుపడేది అనుకుంటున్నావా? ఇదే నా తండ్రి లైన్ నండ్రే ఇలాంటి బుద్ధి తక్కువ పనిచేసిన అప్పుడు కూడా ఇదే చేసి ఉండేవాడిని. సార్, రావణాసురుడు లాంటి రాక్షసుడు కూడా సీతాదేవిని అశోకవనంలో ఉంచాడు, కానీ మండోదరి మందిరంలో ఉంచాడు. మహాలక్ష్మి లాంటి ఇల్లాలు ఉండగా ఆమె కళ్ళెదుటే ఇలాంటి అవినీతి పనులు చేసి ఆమెను కంట తడి పెట్టించడం ధర్మం కాదు. ఇల్లాల కన్నీరు ఇంటికి వచ్చిరాదు సార్ అని మీ అమ్మగారు చెప్పమన్నారా? బరువు గల ఏ ఇల్లాలు భర్త వల్ల తన కాపురం కన్నీటి పాలైందని చెప్పుకో, కానీ కళ్ళున్న వాళ్ళకి ఆ కన్నీటి వెనుక ఉన్న కష్టాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. మీ అమ్మగారి కోసం నా సుఖానికి నా ఆనందానికి అడ్డుకట్టలు వేస్తావా? ఏరా, మీ అమ్మగారు కన్నీరు గారిస్తే నువ్వు తుడుస్తావా? అనుకునే ఏమండి, నేను నీ చేత కన్నీరు గార్పిస్తున్నావట, వీడు తుడుస్తాడట. ఇప్పుడు వీడి చేత కన్నీరు కార్పిస్తాను, నువ్వు తుడు. వద్దండి, కొట్టకండి. వద్దనుకుంటే అతన్నే పంపించేద్దాం. అనపని నడుపుకో. ఇంతవరకు నువ్వు చెప్పింది నేను వినలేదు, వినపోను. అమ్మా, మీరు తప్పండి. శంకర్, నా మాట వినండి. రండి అమ్మా, రండి. ఏంటది? అమ్మగారి కోసం నా రక్తమైన ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. సరిపోయిందా? తక్షణం నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ఈ నరక కుప్పలో నువ్వు ఉండొద్దు. నా కోసం నువ్వు ఇలా బాధపడడం, దెబ్బలు తినడం నేను చూడలేనయ్యా. అమ్మా, అయ్యగారు పుట్టిన దెబ్బలు నా చేతికి నువ్వు తగులుతాయమ్మా. అవి తిరిగి ఆయన హృదయానికి తగులుతాయి. రాతి లాంటి ఆయన గుండె పువ్వులా వికసిస్తుందనే ఆశతోనే నేను ఈ దెబ్బలు తిన్నానమ్మా. నువ్వెంత పిచ్చివాడివి శంకర్. అమ్మా,
మా అమ్మ నన్ను లారీ క్రింద కని ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? నీలాంటి తల్లి కన్నీరు తుడిచి జన్మ సార్థకం చేసుకోమనమ్మా. శంకర్